హలో ఎవ్రీవన్, ఈరోజైతే సగ్గుబియ్యం వడలు అయితే చేయాలనుకుంటున్నాను. చాలా రోజులైంది చేయక. అయితే ఈరోజు చేద్దామనేసి ఇగో ఇలా ఒక బౌల్ నిండి అయితే సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. తీసేసుకొని ఇంకో బౌల్ అయితే వేసుకుంటున్నాను. మెజర్మెంట్తో తీసుకుంటే మనకు పక్కా కొలతలో తీసుకుంటే వాటర్ అనేది ఎలా యాడ్ చేయాలనేది చెప్తానన్నమాట. ఇలా ఒక బౌల్కి 2 బౌల్స్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. మంచిగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇంకా నేనైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాను కదా సగ్గు బియ్యము, దాంట్లో 2 బౌళ్ళు వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఇది మనకు మార్నింగ్ కావాలంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి అన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కావాలి కాబట్టి ఇంకా నైట్ 6 to 7 అవర్స్ అయితే నానబెట్టేసుకుంటున్నాను అన్నమాట. మూత పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ చూస్తే చూడండి వాటర్ మొత్తం పీల్చుకొని ఎంత మంచిగా పలుకులు అయితే ఉంది. చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. మళ్ళీ దీన్ని ఉడకబెట్టాల్సింది, ఆవిరి మీద వండాల్సింది అవసరమే లేదు. ఇంకా దీంట్లో అయితే నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యము వడలు అయితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా కరకరలాగా చాలా టేస్టీ అయితే ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా 4 to 5 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగంత జీలకర్ర వేసుకొని ఇంకా ఇది మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట. మా పిల్లలైతే క్రిస్పీగా చాలా బాగుందనేసి చాలా బాగా తిన్నారనమాట. ఈవినింగ్ టైంలో డిన్నర్లో కూడా చేసుకోవచ్చు అనమాట, లేదంటే స్నాక్స్ టైప్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే మార్నింగ్ టిఫిన్లో అయితే బాగుంటుందని చేసుకున్నాను. ఇంకా దీంట్లో కొద్దిగంత పల్లీలు కూడా వేయించేసుకొని ఇంకా పల్లీలు కూడా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. పల్లీ పౌడర్లా మిక్సీ పట్టుకోవద్దు, బరకగా అనేది మిక్సీ అనేది పట్టేసుకోవాలి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట మార్నింగ్ టైంలో మనకు టిఫిన్. ఇంకా దీంట్లో ఒక 2 బంగాళాదుంప అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టుకొని ఇలా మ్యాష్ అయితే చేసుకున్నాను. 2 నుంచి 3 కూడా వేసుకోవచ్చు బంగాళాదుంపలు. దీంట్లో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు, ఎందుకంటే బంగాళాదుంపలో వాటర్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఆల్రెడీ సగ్గుబియ్యం నానిపోయింది కదా. ఇంకా దీంట్లో అయితే బంగాళాదుంప వేసుకొని ఇంకా పల్లీలు అయితే ఇలా పౌడర్ అయితే వేసుకున్నాను. మొత్తం పౌడర్ వేసుకోవద్దు, ఇంకా బరక పౌడర్ వేసుకొని ఇలా అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా కలిపేసుకొని ముద్దలా వేసుకొని మనము వడల అనేది చేసుకోవాలి. కంప్లీట్గా ఇలా కలిసిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని మళ్ళీ ఉప్పు అనేది కలుపుకోండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు కావాలంటే చిన్నగా పునుగుల టైప్లో వేసుకోండి, లేదంటే ఇలా వడ టైప్లో కూడా చేసుకోండి. క్రిస్పీగా ఎమ్మీగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగా తిన్నారు పిల్లలు. ఇంకా చేయి మీద కొంచెము ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇలా వేసుకొని ఇంకా వాటర్ పొయ్యి మీద అయితే ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. వేడైపోయిన తర్వాత ఇంకా ఆయిల్లో వేసుకొని ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవడమే. ఇంకా ఆ వీడియో అయితే చూపించలేదు, ఎందుకంటే అది కామన్ కాబట్టి. మీడియం ఫ్లేమ్ మీద వేసుకొని చేసుకోవాలన్నమాట. చూడండి ఎమ్మి. ఇంకా దీంట్లో అయితే నేను చట్నీ అన్నీ చేసుకున్న. వీడియో ఎలా కనిపించి ప్లీజ్